వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. ఇవాళ జగన్ విశాఖ పర్యటనకు వెళ్ళాడు. సో ఇటీవల కాలంలో విశాఖపట్నంకు సంబంధించినటువంటి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళి గల్లంతయ్యారు. సో బోల్తా పడ్డంతో అందులో ఉన్నటువంటి 6 మంది ఆచూకీ తెలియలేదు. సో వాళ్ళు చనిపోయినట్లుగానే ఇప్పుడు ఒక నిర్ధారణకు వచ్చారు. ఒక్కరు మాత్రమే అందులో తప్పించుకొని ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి. సో ఈ అంశం పైన ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, అట్లనే అక్కడ ఉన్నటువంటి నేవీ వారి సహకారంతో సముద్రంలో మొత్తం కూడా వెతుకులాట చేశారు. దాదాపుగా 72 గంటల పాటు దీనిపైన చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత దాదాపు 10 మైళ్ళు ఆ పైన దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కొక్కసారి జరిగే వాతావరణంలో మార్పులు కానీ అక్కడ పరిస్థితుల కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో ఇవి ఇంత పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా గల్లంతైన పరిస్థితి తక్కువైనప్పటికీ తరచూ వెళ్ళిన వారిలో ఒకరు ఇద్దరు ఇట్లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. సో అయితే ఈ ఘటన పైన ప్రభుత్వం ఎలా స్పందించింది, దానిపైన ఇప్పుడు జగన్ వచ్చి ఏం మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఒక్కసారి మాత్రమే ఇది జరిగిందా? గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఈ రకంగా గల్లంతయ్యారు, వారికి చనిపోయారు, వారికి సంబంధించిన విషయంలో సర్కార్ చేసిందేంటి, ఇప్పుడు సర్కార్ను జగన్ నిలదీస్తున్నటువంటి విషయం ఏంటి? ఖచ్చితంగా గల్లంతైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి విషయంలో దీనిపైన విచారణ జరిపి వారిక బ్రతికి లేరు అని నిర్ధారించుకున్న తర్వాత ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా తర్వాత వారికి సాయం చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దీనికి కనీసం ఒక 3 నెలలు లేదా ఆ పైన సమయం పట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని వారికి 10 లక్షల పరిహారం కూడా ప్రకటించి ఆదుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇది జరిగిన తర్వాత ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరామర్శకు రావడానికి సరైనటువంటి కారణాలు దొరకలేదు. ఎందుకంటే ఆయన పరామర్శకు రావాలంటే ఇలాంటివి ఏదో ఒకటి, ఒక మృతి చావు అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఎక్కువగా వస్తారు. ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు లేకపోతే ఇష్యూసో లేదా మరొక అంశంలో ఆయన బయటకు వచ్చేది చాలా తక్కువే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు కారణం దొరికింది, వచ్చారు. వచ్చినటువంటి వారు గతంలో జరిగినటువంటి పరిణామాలకు ఏమైనా చెప్పారా? ఎందుకంటే ఈయన పర్యటనకు ముందే ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు లేదా మంత్రి కొల్లు రవీంద్ర కానీ వీళ్ళందరూ కొన్ని ప్రశ్నలు వేశారు. ముందు వాటికి సమాధానం చెప్పాలి అని చెప్పి. గతంలో మీరు చనిపోయినప్పుడు ఎవరికైనా ఇచ్చారా? 63 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,15,00,000 రూపాయలు చెల్లించిన మాట వాస్తవం కాదా? సో అప్పట్లో ఏమాత్రం సాయం చేయకుండా ఇప్పుడు వచ్చి ఏం చెప్పదలుచుకున్నారు? లేకపోతే ఫిషింగ్ హార్బర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించిన విషయంలో మీరు రియాక్ట్ అయినటువంటి విధానం ఏంటి? సో మీరు చేసిందేంటి? మత్స్యకారులకు సంబంధించినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం విషయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందేంటి, అసలు చేసిందేంటి? ఇవన్నీ కూడా చెప్పకుండా మత్స్యకారులకు సంబంధించిన ఎపిసోడ్ని బాగా కుట్రలకి లేదా రాజకీయాలకి వాడుకునేటువంటి ప్రయత్నం ఇటు నెల్లూరు నుంచి ఇటు వైజాగ్ వరకు సాగుతూనే ఉంది. సో ఆ పరిస్థితుల నేపథ్యంలోనే వీటన్నిటికీ సమాధానం చెప్పాలన్నారు. కానీ వాటికి ఎక్కడ సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపించలేదు. కూటమి ప్రభుత్వాన్ని లేకపోతే అక్కడ రాజకీయాల్ని ఎక్కువగా ప్రస్తావించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అంతేకాదు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి అప్పలరాజు మామూలుగా ఇలాంటి ఎపిసోడ్లు ఏదైనా జరిగితే బాగా వచ్చి హడావుడి చేస్తుంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన అసలు పర్యటనకు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఆయన కుమారుడు సంబంధించి ఒకరిని యాక్సిడెంట్ చేయడం, చనిపోవడం, ఆ కేసులో నించినటువంటి వ్యవహారంలో తప్పించేటువంటి ప్రయత్నంలో ఆయన కూడా కేసులో ఇరుక్కున్నటువంటి పరిస్థితి అసలు ఎక్కడా కనిపించలేదు. మామూలుగా అయితే మత్స్యకారులకు సంబంధించిన ఎపిసోడ్, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఉంటే అప్పలరాజు ఉంటాడు. కానీ ఈరోజు లేడు. మరి ఎందుకు రాలేదు బయటికి? పోలీసులు అరెస్ట్ చేస్తారనా? లేకపోతే అధ్యక్షుడు వచ్చిన దానికంటే మన కొడుకు సంబంధించిన కేసే మనకు ముఖ్యం అనేటువంటిది అనుకున్నాడా? మరి వారి నుంచే సమాధానం కావాలి. అయితే ఈ విషయంలో కూడా అసలు చాలా కాసిబుగ్గా పోలీసుల ముందు చేసినటువంటి వ్యవహార నిర్వాహకం లేదా మాజీ మంత్రి అప్పలరాజు
ఈ ఎపిసోడ్లో నుంచి తన కుమారుని తప్పించేందుకు చేసినటువంటి ఎత్తుగడ, తర్వాత సీసీ కెమెరాలు విజువల్స్ రావడం, అడ్డంగా బుక్ అయినటువంటి పరిస్థితి మొత్తం ఉత్తరాంధ్రే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా అసలు ఇలాంటి వ్యవహారం కూడా చేస్తారా అని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఒక మాజీ మంత్రి కుమారుడు యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంటే అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఆయన వెళ్ళి ఒప్పుకొని కేసును ఫేస్ చేసి ఉండాలి. లేదా ఒకవేళ ఆయన వచ్చేసిన బాధ్యతాయుతమైనటువంటి పదవిలో పనిచేసి రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి అప్పలరాజు అయినా చెప్పు ఉండాలి. కానీ అదేం జరగల. వేరే పర్సన్ని మార్చేసి కేసు అంతా వ్యవహారాన్ని తారుమారు చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ మరి పోలీసులు ఎవరు ఆయనకు సహకరించారో ఈ గవర్నమెంట్లో కూడా బయటకు రావాలి. మొత్తం వ్యవహారం అంతా తారుమారు చేసేటువంటి ప్రయత్నాల్లో చివరికి విజువల్స్ రావడం, అవంతా మీడియాలో రావడంతో మొత్తం మారింది సీన్. సరే, ఈ ఎపిసోడ్లో ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఆయన మామూలుగా వచ్చి ఉండాలి కానీ రాలా. అందుకోసమనే అప్పలరాజు అంశాన్ని కూడా తీసుకోవాల్సి వచ్చింది. అసలు మత్స్యకారుల విషయంలో జగన్ వాళ్ళు ఏం మాట్లాడారు, దీనికి కూటమి నుంచి వస్తున్నటువంటి కౌంటర్ ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఒక బాధిత కుటుంబ సభ్యుడు మృత్యుతో పోరాటం చేసి 7 మంది కలిసి వేటకు వెళ్తే పట్టించుకునే నాతుడు లేక బోటు క్యాప్సైజ్ అవుతే 20 గంటల పై చిలుకు సముద్రంలో యుద్ధం చేసి మిగిలిన 6 మంది చనిపోతే కేవలం ఒకే ఒకడు బాధితుడు, ఒకడు మాత్రం బతికినాడు. చిన్న ఇంకొక అక్క, ఇంకొక బాధితురాలకు సంబంధించి ఇంకొక బాధితుడికి సంబంధించిన భార్య. అబద్ధమా? వీళ్ళందరూ ఈరోజు వీళ్ళందరూ కూడా ఈరోజు ఎందుకు మీడియా ముందర నిలబడ్డారు, ఎందుకు వీళ్ళందరూ కూడా జరిగిన అన్యాయానికి గొంతు విప్పి మీడియా ద్వారా వాళ్ళ బాధను తెలియజేసే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారు అన్నది మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. ప్రజలందరూ కూడా, మత్స్యకారులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఆయన ఫిషరీస్ డిపార్ట్మెంట్ అన్నీ డైవర్ట్ చేశారు డబ్బులన్నీ. సుమారు 116 మంది చనిపోతే వాళ్ళకి సెటిల్మెంట్ చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 63 మందికి సెటిల్ చేసింది. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉన్న డబ్బులన్నీ డైవర్ట్ చేసి పడేశారు. ఉదుదు కాదు, ఏదైతే తుఫాన్లు జరిగినాయో తుఫాన్లో ఆ బోట్లకు కూడా ఇవ్వలే వీళ్ళు. వాళ్ళ హయాంలోని వాళ్ళ కాలంలో వాళ్ళ పదవీ కాలంలో ఏదైతే తుఫాన్లు వచ్చి ఆ తుఫాన్లో బోట్లు దెబ్బతింటే వాటికి ఇవ్వలే, కాంపన్సేషన్ సెటిల్ చేయలే. ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారంటే ప్రజలందరూ కూడా అది చెక్ చూస్తున్నారు. అలాగే ఇంకో మాట కూడా మేము అడుగుతున్నాం. మొన్నే 3 రోజుల క్రితం ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు మాజీ మంత్రి, వాళ్ళ అబ్బాయి ఒక గొర్రెల కాపరిని గుద్దేస్తే రైట్ చూసాం కదా. అసలు జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో మత్స్యకారులకు సంబంధించి వారు చనిపోయిన ఆర్థిక సాయాన్ని కూడా ఇవ్వకుండా ఆయన ప్రభుత్వ కాలం గడిచిపోయింది. కానీ అవన్నీ ఇప్పుడు ప్రభుత్వం మారాక, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ళు గడిచింది కదా, ఇక అవన్నీ మర్చిపోయింటారు అనుకున్నాడు. సో అవన్నీ గుర్తు చేసి అడుగుతుంటే దానికి ఏమన్నా చెప్తారా అంటే చెప్పలేదు. సరే, వచ్చారు అక్కడికి, పరామర్శించారు, లేదు ఆర్థిక సాయం చేయాలనే ఆలోచన, లేకపోతే మరి ఎవరైనా డిమాండ్ చేశారో తెలియదు కానీ అనుకున్నారేమో. కానీ అక్కడేం ప్రకటించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదో మేము పార్టీ నుంచి 7 లక్షలు ఇస్తామని చెప్పి ఆ పార్టీ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు అనుకుంటాం ఆయన ఏదో ప్రకటన చేసినట్టున్నాడు. అసలు ఈ ఎపిసోడ్లో అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు, ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు ఇక్కడ అసలు మామూలుగా మత్స్యకారులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వాలు ఎవరున్నప్పటికీ కూడా ఇక్కడ వారికి సంబంధించినటువంటి రక్షణ విషయంలో, లేకపోతే ఇంకా ఎఫెక్టివ్గా ఎఫిషియన్సీ చూపగలిగినటువంటి పరిస్థితులు ఏం తీసుకొస్తే బాగుంటుంది, లేకపోతే ఎలా చేయాలి, వీటి మీద క్వశ్చన్ చేయొచ్చు. కానీ అసలు ఏమీ చేయలేదు, ఇప్పుడు ఏమీ పట్టించుకోలేదు అనేటువంటి వ్యవహారం ద్వారా అక్కడ రాజకీయం చేసేటువంటి ప్రయత్నంతో ఆయన అనుకున్నారు ఇదేదో మత్స్యకారులు మొత్తం పైన దీని ప్రభావితం చూపించారని. తర్వాత చివరికి అప్పలరాజు కూడా రాలేనటువంటి పరిస్థితి. అంటే ఆ పరిస్థితి అక్కడ ఏర్పడింది. సో గత 3-4-5 రోజుల నుంచి దీన్ని ఫుల్ అడావుట్ చేస్తూ వచ్చింది వైసీపీ.
మొత్తం మత్స్యకారులకు సంబంధించిన విషయంలో ఇక జగన్ అండగా ఉండబోతున్నాడని చెప్పి. సో చివరికి అక్కడ వారికి ఏం సాయం చేస్తామనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించాల. తర్వాత ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రకటించాల్సినటువంటి పరిస్థితి. అంటే ముందుగా అలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదేమో, తర్వాత చెప్పినట్టున్నారు బహుశా. అంటే ఆ రకంగా ఉన్నటువంటి క్లారిటీతో అక్కడికి వెళ్ళారు. సో ఈ విషయంలో ప్రస్తుతం అసలు ఏం జరిగింది, జగన్ ఇవాళ రావడానికి ప్రధాన కారణం, అక్కడ వచ్చిన తర్వాత మత్స్యకారుల నుంచి వచ్చినటువంటి రియాక్షన్ ఏంటి, దానిపైన కూటమి నేతల నుంచి కాదు పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి అనే దాన్ని మనతో పాటు అందించేందుకు నాయుడు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక అప్పలరాజు కావచ్చు, మిగిలినటువంటి బ్యాచ్ కూడా కొంతమంది గైర్హాజరయ్యారు. దీనికి కారణం ఏంటి అనేది కూడా మనకు అందించేందుకు రమేష్ కూడా శ్రీకాకుళం నుంచి